నమస్తే, నేను మీ అనిల్. సుమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో అయితే ఉన్నాము. ఏదైతే గాడిలను ఇప్పిస్తామని గాడిద ఫామ్ పెట్టిస్తామని 100 కోట్లు అయితే దాదాపుగా 100 కోట్లు అయితే నష్టపోయామని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ బాధ్యతలు, ఏం చెప్తా ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఏందన్న అసలు 100 కోట్ల స్కామ్ గాడిదల మీద అసలు ఏం జరిగింది? మేము యూట్యూబ్ చూసి ఇతర ఫ్రాంచైజీ వాళ్ళకి తెలిసి ఇవ్వడం వల్ల మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. అప్పటికి ఇస్తున్నారు, కాకపోతే కొందరికి రాలేదు అమౌంట్ అన్నారు. కాకపోతే ఏదో ఇష్యూ వచ్చింది, కంపెనీ చేంజ్ అవుతుంది, పేమెంట్ ఆగింది. మాకు వేరే యూరోప్ కంట్రీ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, లేదు అదేం ఇబ్బంది లేదంటే మేము కూడా దిగడం జరిగింది. దిగి మేము కూడా ఆల్మోస్ట్ ₹1 కోటి వరకు ఇన్వెస్ట్ చేసాము. 80 లక్షల నుంచి 1 కోటి మధ్యలో. మాకు 80 గాడిదలకు ఆర్డర్ ఇచ్చాము, దానికి పేమెంట్ కూడా చేసినాము. మేము వెనకాల పడంగా మాకు ఒక 44 గాడిదలు ఇచ్చాడు, మిగతా ఇవ్వలేకపోయాడు. పేమెంట్ మాత్రం వాడి దగ్గరే పెట్టుకున్నాడు. ఆఫ్టర్ దట్ మిల్క్ స్టార్ట్ అయినాక మా దగ్గరికి 3 months తర్వాత వచ్చాడు మిల్క్ కలెక్షన్ కి. అప్పుడు కూడా పేమెంట్ అడిగితే చెక్కులు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి వరకు మిల్క్ కలెక్షన్ కి రాలేదు. ఎప్పుడు పేమెంట్ అడిగినా అయితే చెక్కులు ఉన్నాయి కదా మీ దగ్గర, నేను డేట్ చెప్తాను, ఆ రోజు వేసుకుందరు అని చెప్పాడు. అది కూడా జరగలేదు. మళ్ళీ అనంగా అప్పుడు ఫిబ్రవరిలో పేమెంట్ అదే మళ్ళీ మిల్క్ కోసం వచ్చాడు మా దగ్గర. ఆ స్టోర్ పాయింట్ ఏదైతే ఉందో స్టాక్ మాకు ఫ్రీజర్స్ ఫిల్ అయిపోయినాయి, అది మాకు ఇబ్బంది అవుతుందంటే అప్పుడు అనంగా ఫిబ్రవరిలో మళ్ళీ పంపించాడు. మళ్ళీ తీసుకెళ్ళాడు ఫిబ్రవరిలో. అప్పుడు కూడా పేమెంట్ ఏందని అంటే దానికి కూడా చెక్కులు ఇచ్చారు. ఆ పేమెంట్ పాత ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇలాగే ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అంటూ అట్లనే జరుగుతూ ఉంది. ఇది చూస్తూ 1.5 year అయింది. ఇప్పటి వరకు ₹1 రాలేదు. మేము అక్కడ ఏదైతే వాడి బ్యాంక్ ప్యాలెస్ ఆఫీస్ ఉందో అక్కడికి కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. దగ్గర ఇది సైట్ ఉంది, ఇది అమ్మేస్తున్నాను, చెక్ మా దగ్గర ఒక చెక్ ఉంది 10 కోట్లది, అది రిలీజ్ కాగానే అందరికి పేమెంట్ చేస్తాను, ఇంకా నేను చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఇది ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు స్టేట్సే కాకుండా ఇండియా వైడ్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని చెప్పేసి వాడు ఇట్లా నమ్మించుకుంటూ రైతుల్ని, ఫ్రాంచైజీని పెంచుకుంటూ పోయి వాడి ఇన్కమ్ పెంచుకున్నాడు తప్ప వాడు ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి 1 NP పే చేయలేదు. స్టార్టింగ్ లో మొదట్లో మాత్రమే ఒక 3-4 months రైతులకు ఇచ్చి వాళ్ళ త్రో అడ్వర్టైజ్మెంట్ చేసుకొని యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి మిగతా 400 మందిలో ఒక 50 మందికి ఇచ్చి 350 మంది ఫ్యామిలీస్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని మాత్రం మోసం చేయడానికి వాడు ఆడిన డ్రామాలో భాగం, అంతే. ఇది జరిగింది. ఎంత నష్టపోయారు? మేము ఆల్మోస్ట్ ₹1 కోటి. మాకు ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాడు తీసుకెళ్లిన పాల ద్వారా రావాల్సిన అమౌంట్ ఆల్మోస్ట్ ₹1 మొత్తం ₹1 ఇంకా ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ హైదరాబాద్ అండి. మాది ఫామ్ వచ్చేసి జనగాం దగ్గర. ఎంతమంది ఉన్నారు ఇట్లా మోసపోయిన వాళ్ళు? అదే మొత్తం 3 రాష్ట్రాలలో మొత్తం అన్ని, అంటే తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు 2, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి 400 మంది వరకు ఉంటారు రైతులు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క ఫార్మర్ దగ్గర 2-3 ఫ్యామిలీస్ వర్కర్స్ ఉంటారు. అంటే మినిమం ఒక 4 to 6 members ఉంటారు. వాళ్ళకి సాలరీస్, గాడిదలకు కావాల్సిన ఫీడ్ ఇవన్నీ ఎవ్రీ మంత్ 2 to 3 lakhs ఎవ్రీ రైతు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయాడు గత 2-2.5 సంవత్సరాలుగా. అదేమైంది, అది తడిసి మోపుడయ్యి అంత లాస్ అయ్యారు. ఉన్నది వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని ఇక్కడక్కడ తీసుకొచ్చి అప్పులు చేసి వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఛాన్స్ విధంగా ఏదైతే దొరికినాయో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ పెట్టుకుంటూ పోయారు. ఎందుకంటే వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఆశతోటి చేయడం జరిగింది. కానీ వాడు ఎంత అంటే నిండా ముంచి కూర్చున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఉన్న రైతులు ఎవరైతే 400 మందిలలో మినిమం 400 members సూసైడ్ స్టేజ్ లో ఉన్నారు. గాడిదల ఫామ్ అంటే చెప్పేసి ప్రజలను మోసం చేసి 100 కోట్ల దాదాపు 100 కోట్ల దాకా వీళ్ళని మోసం చేశారని చెప్తారు. బాధితులు అయితే మనతో ఉన్నారు. అయితే తెలుసుకుందాం. బాబా ఏం పేరే? నా పేరు యాదయ్య. ఎక్కడి నుండి సార్? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, బాల్మూరు మండలం. అసలు ఏంది గాడిదలది, ఏంది అసలు గాడిదలకు సంబంధించిన? అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసి బాబు అని అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి వాడు వేరే బాలాజీ నెంబర్ ఇచ్చిండు. బాలాజీ అని అక్కడకున్నాడు కదా, వాన్ నెంబర్ ఇచ్చిండు. వానికి తెలుగు వస్తుంది. వానికి ఫోన్ చేస్తే ఇట్లా తిరువనవెల్లి డిస్టిక్ ముకుడాలు
లా ఉంటది, అది ఆఫీస్ గాని ఫామ్ గాని ఒకటే అంట అని చెప్తే నేను మా అబ్బాయి పోయినాం. పోయినాక ఆడ మొత్తం ఒక 50 మంది వచ్చారు. ఈ తెలుగు వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు. వాళ్ళని చూసి మేము కూడా మోసపోయినాం. సరే, ఎప్పుడు 2023 జనవరిలో, జనవరి కాదు, ఫిబ్రవరి 3 తారీఖు పోయి వాళ్ళు ఫ్రాంచైజ్ రాపించుకున్నాం. 5,50,000 వాళ్ళకి కట్టినాం. ఒక 50,000 ఏమో ట్రైనింగ్ ఫీజు అని, 5 లక్షలు మళ్ళీ రిటర్న్ ఇస్తామని తీసుకున్నాడు. ఆ తర్వాత పాలు వింటే పాల ప్రకారంగా 1,600 రూపాయలు లీటర్ అని అన్న. మళ్ళా ఒక 2 నెలల తర్వాత మీరు పాము గిట్లా అంతా రెడీ చేసుకోరి, అట్లా రెడీ చేసుకున్నాక మాకు డబ్బులు వేయండి అని 30 లక్షలు డబ్బులు వేసినాం. డబ్బులు వేస్తే 50 గాడిదలకు 30 లక్షలు ఆల్రెడీ బ్యాంకులో వేసినాం. ఆల్రెడీ వాని బ్యాంకులో అకౌంట్ లో వేస్తే 50 గాడిదలు ఇచ్చిండు. 50 గాడిదలు ఇచ్చేస్తే తీసుకొచ్చినాం, పాలు విన్నాం. వాడే మనుషులను పంపించిండు. ఏది బాబు అనేటోడే, ఏది అక్కడ నుండి లేబర్ ను పంపించిండు మన రాజస్థాన్ వాళ్ళు. 55,000 నెలకు వాళ్ళకి వాళ్ళ జీతాలు 55,000 నెలకు వాళ్ళకి. మళ్ళీ మీరే మేమే ఇయ్యాలి. 55,000 రూపాయలు వాళ్లకు జీతాలు మనమే ఇయ్యాలి. వాళ్ళే పంపించారు లేబర్ ను. వాళ్ళు పంపించిన తర్వాత ఎప్పుడు జనవరి అంటే మార్చి సెప్టెంబర్ 1 అక్కడ నుండి మనం పాలు విన్నాం. పాలు వింటే వాళ్ళు ఒక 11 నెలలు ఉన్నారు జీతగాళ్ళు. ₹1 లేవాడు ఒక్కళ్ళు కూడా. ఏది జనవరి డిసెంబర్ 15 తారీఖు పాలు తీసుకుపోయాడు. ఏది 14 లక్షలు వస్తాయి కదా అంటే మేము ఆశించుకున్నాం. మళ్ళా మార్చి తారీఖు మళ్ళీ ఒకసారి తీసుకుపోయాడు పాలు. ఇవి అవి కలిసి 40 లక్షలు రావాలి. మళ్ళా పాలు వినవని వాడు చెప్పలే. నువ్వు చాలు. మరి మీకు అసలు మీరు ఎందుకు నమ్మిరు? ఇప్పుడు కోళ్ల ఫామ్ అంటే నమ్మచ్చు, బర్ల ఫామ్ అంటే నమ్మచ్చు, అసలు గాడుల ఫామ్ మీరు ఎట్లా నమ్మిరు? అసలు గాడుల మీద ఇంత పైసలు ఒకటి ఆలోచన అంటే మనకు కూడా తెలియదు. ఎందుకంటే అందరు నలుగురిని చూసి మనం యూట్యూబ్ లో చూసి పోయినాము. అందరూ అక్కడ పోయి చూడంగానే 50-60 మంది ఉన్నారు. అరే అంత నిజమే కావచ్చు అని నమ్మినాము. వాళ్ళు వాంతానం ఒక 500-600 గాడిదలు ఉండే అప్పుడు మేము పోయినప్పుడు. గాడిదలు ఉంది, పాము ఉంది. వాడు ఎంత పెద్ద అటాసంగా ఉన్నాడు, జబర్దస్త్ గా ఉన్నది. అయితే నమ్మి వానికి ఫ్రాంచైజ్ కట్టాం. గాడిదలను వాడే ఇచ్చిండు, లేబర్ ను వాడే తోలిచ్చిండు. వాళ్ళకే ఆల్రెడీ మనం జీతం 11 నెలలు జీతం ఇచ్చిన నేను. రూపాయి లేకుండా రాజస్థాన్ వాళ్ళు ఎంత మోసపోయా? మొత్తం కలిసి 1,30,00,000 మోసపోయా. నువ్వు 1,30,00,000 పైసలు అంతా? ఇవన్నీ మాకు భూమి అమ్మిన ఉంటేవి. అయ్యేది 1 ఎకరన్నర మా పొత్తులో ఉంది. ఆ డబ్బులు కొంత మేము మిషనరీ ఈ హైదరాబాద్ లోనే ఉంటుంటివి. ఈ ఇటాచి ఉంటది కదా పొక్లింగ్, ఆ పొక్లింగ్ అమ్మిన పైసలు అవి ఒక 70 లక్షలు. మళ్ళా 30 లక్షలు మళ్ళా భూమి 3 ఎకరాల భూమి కూడా పెట్టేసి 30 లక్షలు తీసుకొచ్చిన లేదు. అలా అంజావాడుకు 10 రూపాయలు కాకపోతే 10 పైసలు ఇవ్వాలి. ₹1,30,00,000 పెట్టినాక కూడా ఒక్క 10 పైసలు ఇవ్వాలి అన్న కొడుకు. వీళ్ళను బట్టి మనం ఈ గవర్నమెంట్, ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అయినా సరే ఫ్రాడ్ చేసిండు. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, ఆంధ్ర గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా ఈ రైతులకు న్యాయం చేస్తే తప్ప ఈ రైతులు ఎవడు బతికేటట్టు పరిస్థితి లేదు. ఎటువంటి న్యాయం కావాలని మీరు అంతా కోరుకుంటారు? వాడు ఏం లేదు, వాడిని పట్టుకొచ్చేసి మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. ఇప్పుడు పేమెంట్ చెక్కులు ఇచ్చిండు కదండి, చెక్కులు ఇచ్చిండు. మన చెక్కుల డబ్బులు 10 రూపాయలు కూడా రాలేదు. చెక్కులు ఇచ్చేసి చెక్ బౌన్స్ అయినాయి. చెక్ బౌన్స్ అయినాయి. 20 లక్షల పాలున్నాయి. పాలు కూడా ఖరాబ్ అయినాయి. 1,200 లీటర్ల పాలు ఉన్నాయి మా పాములో. పాముకే 70 లక్షలు అయ్యింది మేము కట్టడానికి. ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని అన్నాడు. మొత్తం కెమాలు పెట్టాలి. ఫ్రీజర్లు ఒక్కొక్కటి 40,000 ఫ్రీజర్లు. సొంత ట్రాన్స్ఫారం, ఏది కమర్షియల్ ట్రాన్స్ఫారం, ఇవన్నీ ఈ విధంగా వాడు అన్ని ఉండాలంట అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండండి. ఏదైనా ఒక మన భారతదేశంలో మన చట్టబద్ధంగా అతన్ని తీసుకొచ్చేసి
మా డబ్బులు మాకు ఇస్తే బచాయిస్తాం, మా డబ్బులు మాకు ఇప్పియాలి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏం చెప్పారు? ఇంకొక విషయం నేను ఒకటే సార్, ఆడ ఏంటంటే కలెక్టర్ ఓపెనింగ్ ఉన్నది, కలెక్టర్ చూసి ఈ స్టాలిన్ కు ₹1,00,00,000 విరాళం ఇచ్చినట్టుగా ఉంది, ఫోటో పెట్టుకున్నాడు. స్టాలిన్ కు ఏది కరోనాలో ₹1,00,00,000 విరాళం ఇచ్చినట్టుగా చెక్కు పెట్టుకున్నాడు, ఆయనతో ఫోటో దిగిండు, మేము ఆడికి పోయి చూసినాక. ఇంకొకటి ఏంటంటే ఆయన యూట్యూబ్ లో కానీ వీడియోలలో కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసిండు, అట్లా మోసపోయినాం మేము. లేకుంటే ఇన్ని డబ్బులు పెట్టకపోతుంటాయి. అక్కడ ₹1,00,00,000 సీఎం ₹1,00,00,000 సీఎం కరోనా ఫండ్సింగ్ అని ₹1,00,00,000 ఇచ్చినట్టుగా బొమ్మ పెట్టుకున్నాడు. ప్లస్ ఇంకొకటి ఏమైంది, ఆయన కలెక్టర్ ఓపెన్ చేసిండు, ఆ విధంగా నమ్మి మోసపోయినాం మేము. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారో లేరో తెలియదు కానీ, అయితే ఈ రకంగా చూస్తే స్టాలిన్ కు ముఖ్యమంత్రి కదా స్టాలిన్, అప్పుడు కూడా స్టాలిన్ కు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా ఆల్రెడీ ఫోటో పెట్టుకున్నాడు ఈ బాబు, బాబు అనేది. మళ్ళా కలెక్టర్ అనేది కలెక్టర్ వచ్చి ఓపెనింగ్ చేసిండు పెద్ద ఎత్తున, పెద్ద కెమెరాలతోటి పెద్ద. ఇప్పుడు మీ ఊర్లో ఒక్కడే ఉన్నావా? మా ఊర్లో ఇప్పుడు బల్మూరు మండలంలో ఒక్కడే మా సొంత శిల్కాలనే 75 లక్షలు పెట్టి పాము కట్టినది, 30 లక్షలు అతనికి ఇచ్చిన, 30 లక్షలు 5,50,000 ఫ్రాంచైజ్, 6 లక్షలు 7 లక్షలు జీతాలు ఇచ్చినాం మేము. మళ్ళీ ఈ గాడిదల ఈ దానాని అదే అని ఇదే అని మొత్తం 1,30,00,000 వేస్ట్ అయిపోయింది. 3 ఎకరాల భూమి ఇరకబెట్టేసినాం అన్న, కుదేసి చేసినాం. దీనికి న్యాయం చేయాలంటే చట్ట ప్రకారంగా 3 ముఖ్యమంత్రులు కావాలి, దీన్ని ఒక న్యాయం చేకూరాలి. ఈ మాలాంటి రైతులకు న్యాయం చేకూరాలంటే అక్కడ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ తలుచుకుంటేనే మాకు ఈ రైతులకు మేలు జరుగుతుంది, లేకపోతే ఆత్మహత్యనే శరణ్యం, ఈ అప్పులు తీర్పలేము మేము. ఇది ఏవైతే వీళ్ళు ప్రజలను నమ్మించి గాడిదల పేరు చెప్పేసి వాళ్ళు గాడిదలకు సంబంధించిన ఫామ్ అని ఇదని దాదాపుగా ₹1,30,00,000 దాకా పోగొట్టుకున్నాడని బాధితులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి వెనకాల స్టాలిన్ సంబంధించి అంటే తమిళనాడు సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకి అక్కడ సీఎం రిఫండ్ ఇచ్చినట్టు చెక్కులు ఉన్నాయి, అక్కడ సంబంధించిన కలెక్టర్స్ రావడం, ఓపెనింగ్ చేయడం, దీని వెనక భారీ స్కామ్ అని కూడా చెప్పుకోవచ్చు. 100 కోట్లు అంటే చాలా బాధితులు కూడా రావడం అయితే జరిగింది. మరి దీని వెనకాల ఖచ్చితంగా 3 గవర్నమెంట్ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా చర్య తీసుకోవాలి, బాధితులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మనం అయితే కోరుకుంటున్నాం.